మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం చుట్టూ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వాల్తేరు వీరయ్య వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అదే సెంటిమెంట్ను ఫాలో అవుతూ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకుడు బాబీ భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ లక్ష్యం నెరవేరడం అంత సులభంగా కనిపించడం లేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ప్రారంభం కావాల్సిన రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికీ పట్టాలెక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. నిజానికి మే నెల ఇప్పటికే సగం గడిచిపోయింది. సంక్రాంతి బరిలో నిలవాలంటే కేవలం 7 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్టును ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం సాంకేతికంగా సవాల్తో కూడుకున్న పని. ముఖ్యంగా ఈ కథ కోల్కతా నేపథ్యంలో సాగుతుంది కాబట్టి అక్కడ సుదీర్ఘమైన షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలే చిరంజీవిపై ఫోటోషూట్ నిర్వహించి లుక్స్ పరంగా క్లారిటీ వచ్చినప్పటికీ అసలు చిత్రీకరణ మొదలవడంలో జరుగుతున్న ఆలస్యం రిలీజ్ డేట్పై ప్రభావం చూపేలా ఉంది. మరోవైపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం కొన్ని అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. జననాయకుడు సినిమా విడుదలకు సంబంధించిన ఇబ్బందులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అలాగే యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి ఆ సంస్థ నుంచి వచ్చిన కేడీ ది డెవిల్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో మెగా 158 విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకొని వచ్చే వేసవికి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమ్మర్ సీజన్లో సినిమాను విడుదల చేద్దామన్న పోటీ తీవ్రంగా ఉంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభాస్, స్పిరిట్, మహేష్, రాజమౌళి, వారణాసి వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు క్యూలో ఉన్నాయి. జూన్ నెలలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇన్ని భారీ చిత్రాల మధ్య మెగా 158కి సరైన విడుదల సమయాన్ని దొరకబట్టడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. ముందుగా షూటింగ్ ప్రారంభించి సినిమా ఓ రూపానికి వస్తే తప్ప రిలీజ్ డేట్ గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడం కష్టమే. ఇక చిరంజీవి ఫ్యాన్స్ మరో ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర కోసం కూడా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. యువి క్రియేషన్స్ నుంచి ఈ సినిమా అప్డేట్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. అయితే ఈ చిత్రం దసరా లేదా దీపావళికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీపావళికి రామాయణ పార్ట్ 1 వంటి భారీ చిత్రాలు ఉన్నందున అంతకంటే ముందే వస్తేనే బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్లో ఉంటుంది.